నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు జూలై 10, 2026. ఈరోజు కువైట్‌లో అలాగే ఖత్తర్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటగా కువైట్‌లో అప్డేట్స్ గనుక చూసుకుంటే, కువైట్‌లో అకామాలు ఎక్స్‌పైర్ అయ్యి రెన్యూ చేసుకుని వారిపై కువైట్ అధికారులు కఠినమైన చర్యలు తీసుకొని కువైట్ నుంచి అలాంటి ప్రవాసులను డీపోర్ట్ చేస్తామని హెచ్చరించడం అయితే జరిగింది. 2025లో కువైట్‌లో ఏకంగా 11,700 మంది రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినట్టు, మరోవైపు కువైట్ దేశంలో 31.6 లక్షల మంది లీగల్ రెసిడెన్సీ పర్మిట్లతో ఉన్నట్లు అధికారులైతే చెప్తున్నారు. ఎవరైతే కువైట్‌లో అక్రమంగా నివసిస్తున్నారో అలాంటి వారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకొని కువైట్ నుంచి డీపోర్ట్ చేస్తామని కువైట్ అధికారులైతే హెచ్చరిస్తున్నారు. కాబట్టి కువైట్‌లో ఎవరి అకామాలైతే ఎక్స్‌పైర్ అయిపోయాయో అలాంటి వాళ్ళు త్వరగా రెన్యూ చేసుకోండి. లేదంటే మీరు కూడా కువైట్ నుంచి డీపోర్ట్ కావాల్సిందొస్తుంది. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్ క్రిమినల్ కోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. ముగ్గురు ఈజిప్ట్ పౌరులకు 7 సంవత్సరాల జైలు శిక్ష, 34,63,000 కువైటీ దినార్లు ఫైన్‌గా అయితే విధించింది. ఈ ముగ్గురు ఈజిప్షియన్లు 2002 నుంచి 2006 మధ్యన పేషెన్స్ ఎయిడ్ ఫండ్ నుంచి డబ్బులు దొంగతనం చేసి, ఆ డబ్బును మనీ లాండరింగ్ చేసినట్టు కోర్టు అయితే నిర్ధారించి ఈ ముగ్గురికి ఈ కఠినమైన శిక్ష అయితే విధించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్‌పై నిన్న ఇరాన్ దాడుల అనంతరం కువైట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఒక కీలక సమావేశం కూడా జరిగింది ఫ్రెండ్స్. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సైనిక భద్రతా అధికారులతో ఒక ప్రత్యేక మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. కువైట్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు దేశంలోని అన్ని భద్రతా బలగాలు కలిసి పనిచేయాలని చెప్పేసి ఈ సమావేశంలో అయితే స్పష్టం చేశారు. ఇంకా తర్వాత కువైట్‌లో గోల్డ్ రేట్స్, ఎక్స్‌చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటగా కువైట్‌లో గోల్డ్ రేట్స్ గనుక చూసుకుంటే, ఈ రోజు కువైట్‌లో 24 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకు 41 దినార్ల 182 ఫిల్స్‌గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకు 37 దినార్ల 764 ఫిల్స్‌గా ఉంది. 21 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకు 36 దినార్ల 034 ఫిల్స్‌గా ఉంది. లాస్ట్‌లో 18 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకు 30 దినార్ల 887 ఫిల్స్‌గా ఉంది. ఇంకా ఎక్స్‌చేంజ్ రేట్ గనుక చూసుకుంటే, ఈ రోజు కువైట్‌లో ఒక దినార్‌కు మన ఇండియన్ కరెన్సీ $307 అయితే ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్‌లో ఉన్న అప్డేట్స్. తర్వాత ఖత్తర్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఖత్తర్‌లో ఫస్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, ఖత్తర్‌లో డ్రైవర్లకు ఒక హెచ్చరిక అయితే వచ్చింది. ట్రాఫిక్ ఫైన్‌ను కట్టడం గనుక లేట్ చేస్తే సమస్యలు తప్పవని ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే తెలిపింది. ట్రాఫిక్ ఫైన్‌ను కట్టకుండా ఒక సంవత్సరం కన్నా ఎక్కువ అలాగే వదిలేస్తే అలాంటి కేసుల్ని కోర్టుకు రెఫర్ చేస్తామని, అలాంటి సిట్యుయేషన్‌లో భారీ జరిమానాలు, జైలు శిక్షలు, ఖత్తర్ నుంచి డీపోర్ట్ చేసే అవకాశం ఉందని ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే తెలిపింది. కానీ మీకు ట్రాఫిక్ ఫైన్ వచ్చిన తర్వాత మీరు ఆ ఫైన్‌ని ఒక నెల కన్నా ముందే గనక పే చేస్తే 50% డిస్కౌంట్ ఇస్తామని చెప్పి ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే మరోసారి అయితే తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ గనక చూసుకుంటే, ఖత్తర్‌లోని భారతీయులకు ఒక గుడ్ న్యూస్. శుక్రవారం అంటే ఈ రోజు ఏషియన్ టౌన్‌లోని ఇమ్రా హెల్త్ కేర్ సెంటర్‌లో ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఒక ప్రత్యేక కౌన్సిలర్ క్యాంప్‌ని విజయవంతంగా అయితే నిర్వహించింది. ఈ కౌన్సిలర్ క్యాంప్‌కి 158 మంది మన భారతీయులు హాజరయ్యి పాస్‌పోర్ట్ రెన్యువల్‌లు, అటాస్టేషన్‌లు, ఇతర అవసరమైన సేవల్ని మన ఎంబసీ ద్వారా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ గనక చూసుకుంటే, అమెరికా తీసుకున్న ఒక నిర్ణయాన్ని ఖత్తర్ అయితే స్వాగతించింది. సిరియాపై అమెరికా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసే దేశాల జాబితా నుంచి సిరియాను తొలగించే ప్రక్రియనైతే అమెరికా ప్రారంభించింది. ఈ నిర్ణయాన్ని ఖత్తర్ అయితే స్వాగతిస్తూ, ఇది సిరియాలో శాంతిని, స్థిరత్వాన్ని, రాజకీయ పరిష్కారానికి దోహదపడుతుందని చెప్పేసి ఖత్తర్ అయితే ఆశాభావం వ్యక్తం చేసింది. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, ఖత్తర్ ఎల్ఎన్జీ ఉత్పత్తిని తాత్కాలికంగా అయితే నిలిపివేసింది. స్టేట్ ఆఫ్ హార్మోస్ సమీపంలో ఖత్తర్‌కు చెందిన ఎల్ఎన్జీ ట్యాంకర్‌పై దాడి జరిగిన తర్వాత ఖత్తర్ ఎల్ఎన్జీ ఉత్పత్తిని తాత్కాలికంగా అయితే నిలిపివేసింది. నౌక రాకపోకలు మందగించడంతో ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళన అయితే పెరిగింది. ఖత్తర్ ఎల్ఎన్జీ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రపంచమంతటా గ్యాసు ధరలపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. తర్వాత ఖత్తర్‌లో గోల్డ్ రేట్స్, ఎక్స్‌చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటగా ఖత్తర్‌లో గోల్డ్ రేట్స్ గనుక చూసుకుంటే, 24 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 498 రియాల్‌గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 459 రియాల్‌గా ఉంది. 21 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 435 రియాల్‌గా ఉంది. ఆఖర్లో 18 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి $376 ఉంది. ఇక ఎక్స్‌చేంజ్ రేట్ గనుక చూసుకుంటే, ఈ రోజు ఖత్తర్‌లో ఒక ఖత్తరీ రియాలు మన ఇండియన్ కరెన్సీలో $26.10 అయితే ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు ఖత్తర్‌లో ఇంకా అలాగే కువైట్‌లో ఉన్న అప్డేట్స్. మీకు గనుక ఈ అప్డేట్స్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోను లైక్ చేసి వీడియోను మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్ అలాగే ఖత్తర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి.